వీళ్ళది ఏమంటారు దానికి ఇంటెన్షన్ మారిందండి. మాకు పార్ట్నర్షిప్ ఇస్తారా అంటే మేము ఎట్లా ఇవ్వగలము, ఆల్రెడీ ఎక్కడ ఎల్ఎల్పి యూనిట్ అండి అని మేము నోటీస్లో రాసాము. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. సార్ మీ వాడు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారండి ఇట్లా అని. ఎవరు అడిగింది? ఇది అభిలాష్ అండి. అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ కొడుకు. ఆయన అగ్రిమెంట్ లో విట్నెస్ కూడా ఉన్నారు. అగ్రిమెంట్ చేసేటప్పుడు అవును, ఆయన అగ్రిమెంట్ విట్నెస్. మేమన్నాము సాఫ్ట్ గా వద్దండి, మాకు పార్ట్నర్షిప్ వద్దండి, హ్యాపీ మేము మీకు రెంట్ ఇస్తున్నాం సార్, అడ్వాన్స్ లో రెంట్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు జూన్ అనుకోండి, జూన్ రెంట్ అంటే ఇంకా మంత్ ఎండ్ కాకపోతేనే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము. 1,50,000 అండి మాకు రెంట్ తీసుకున్నది ప్రతి నెల. ఇప్పుడు దాకా డిఫాల్ట్ చేయలేదండి. ఎన్ని సంవత్సరాలు మేము వచ్చి సార్ జస్ట్ 1 year కూడా కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 year కూడా కాలేదండి. 10 years లీజ్ ఇచ్చి మాకి మళ్ళీ ఇది అచ్చా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాకు వచ్చి నోటీస్ చేశారు. స్టార్ట్ నుంచి పేపర్తో సహా చూపెట్టాలి సార్ మీకు. అంటే మేము ఎట్లా ఇవ్వగలము, ఆల్రెడీ ఎక్కడ ఎల్ఎల్పి యూనిట్ అండి అని మేము నోటీస్లో రాసాము. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. సార్ మీ వాడు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారండి ఇట్లా అని. ఎవరు అడిగింది? ఇది అభిలాష్ అండి. అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ కొడుకు. ఆయన అగ్రిమెంట్ లో విట్నెస్ కూడా ఉన్నారు. అగ్రిమెంట్ చేసేటప్పుడు అవును, ఆయన అగ్రిమెంట్ విట్నెస్. మేమన్నాము సాఫ్ట్ గా వద్దండి, మాకు పార్ట్నర్షిప్ వద్దండి, హ్యాపీ మేము మీకు రెంట్ ఇస్తున్నాం సార్, అడ్వాన్స్ లో రెంట్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు జూన్ అనుకోండి, జూన్ రెంట్ అంటే ఇంకా మంత్ ఎండ్ కాకపోతేనే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము. 1,50,000 అండి మాకు రెంట్ తీసుకున్నది ప్రతి నెల. ఇప్పుడు దాకా డిఫాల్ట్ చేయలేదండి. ఎన్ని సంవత్సరాలు మేము వచ్చి సార్ జస్ట్ 1 year కూడా కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 year కూడా కాలేదండి. 10 years లీజ్ ఇచ్చి మాకి మళ్ళీ ఇది అచ్చా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాకు వచ్చి నోటీస్ చేశారు. స్టార్ట్ నుంచి పేపర్తో సహా చూపెట్టాలి సార్ మీకు.